పిల్లలేరు సామాజిక సమస్యతో జిల్లా అధ్యక్షుడు ఏలేమో స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను. అయితే మీ మీద మాకు ఒక ఫిర్యాదు అందింది. ఏంటో చిన్నపిల్లల్ని మన చాక్లెట్లు బిస్కెట్లు హిందూ పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మోకాలు ప్రార్థన చేపిస్తున్నారు అనేది పిల్లలే చెప్పారు. పిల్లలు అడిగితే ఎవిడెన్స్ కూడా ఉన్నది, రికార్డ్స్ కూడా ఉన్నాయి. మరి మీరు అంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఏం లేదు. ఓకే ఆంజనేయ స్వామి ఓకే 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 సార్. దాని గురించి చిన్న పిల్లల్ని తీసుకెళ్లి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుడు ఎక్కడ సర్లేండి మీరు చేసుకోండి. మీరు చేసుకోవడంలో మేము ఏ ఇబ్బంది పెట్టాము. బైబిల్ చదవమంటారా? ఇప్పుడు నేను అందులో ఉన్న బుక్కలన్నీ చెప్తాను. ఇప్పుడు పర్వాలేదు. బైబిల్లో ఉన్న బూతులన్నీ ఇప్పుడు నేను లోపల వెళ్ళి చెప్తాను. నేను బైబిల్లో ఉన్నాయో చెప్తాను. నేను ఏది కూడా పక్కా చెప్పాను. ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఎందుకు మీరు మీకు అంత అవసరం ఏంటిది? చిన్న పిల్లలకి అవునండి, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ అక్కడనే ఉన్నారు, పిలిపించి మాట్లాడదామా? పిల్లలు పిలిచారు కదా, వాళ్ళ డాడీ మాలేసుకుంటాడు. పిల్లల్ని పిలిచి వాళ్ళు మాలేసుకుని మేము వద్దనట్లే కదా. నేను మీకు ఇక్కడ చర్చి కట్టడానికి అనుమతి తీసుకున్నారా మున్సిపాలిటీ నుండి? మున్సిపాలిటీ నుండి చర్చి ఇక్కడ కట్టడానికి మీరు అనుమతి తీసుకున్నారా? ఇవన్నీ కాదు, అనుమతి కాదు. ఈ మహిబాద్ లో 70% ఇళ్లకు మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ లేదు. ఇవన్నీ కాదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఆబ్జెక్షన్ చేశారు కనుక నా మాట వినండి. నేను ఒక మాట చెప్తాను. మీరు ఇక్కడ ఏ అనుమతి? మీ పేరే పేరు చెప్పండి. ఒక సిస్టర్ ఆమె తీసుకొచ్చి పిల్లలు అభంశుభం తెలియని పిల్లల్ని మోకాల మీద ప్రార్థన చేసుడు ఎక్కడిది? మీరు అయితే కావచ్చు హిందూ పిల్లల్ని వాళ్ళకు మేము మతం నేర్పడానికి అయితే కాదు. చెప్పలేదు కదా. చర్చికి వచ్చేటోళ్ళు అందరికి క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉన్నాయా? డిసిసి సర్టిఫికేట్ తీసుకున్నారా? అవన్నీ అవి కూడా ఉండవు కదా. మరి మా పిల్లల్ని పిలిచి ఇట్లా మతం మార్చే ఇప్పుడు మీరు పర్మిషన్ లేకుండా ఆ పిల్లోని పిలుద్దాం, వాళ్ళ అమ్మ నాన్నని పిలుద్దాం. వాడు ఇప్పుడు చెప్తున్నాడు బిస్కెట్ పోసారు అమ్మన్నారా? పిల్లలకు అంతే సార్ చెప్పండి. మీరు చెప్పండి పిల్లలు ఇట్లా చేయించకని చెప్పండి సార్. అసలు మనం చదువుకున్న వాళ్ళం సార్, పెద్దవాళ్ళం. మీకు ఒక 50 ఏళ్ల వయసు వచ్చింది. మీరేం చేస్తున్నారో మీకు తెలియకుండా, విఘ్నత లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. అర్థమవుతుందా? అది మీ యొక్క సంస్కారం అలా ఉంది. మీ మతం అలా నేర్పించింది మీకు. చిన్న పిల్లల్ని తీసుకెళ్లి మోకాళ్ళ మీద ప్రార్థన అంతే. అది కాదు సార్, మీరు అట్లా మాట్లాడకండి. తెలియదన్నప్పుడు అన్న ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోండి. పిల్లలు పెద్దదండి మీకు. మీరు ఈ ఏరియాలో ఉండట్లేరా? ఆ సర్వేలో క్రిస్టియన్ రాపియండి అందరు అన్న రాయించండి. మీరు అభియోగాలు ఉన్నాయి మా దగ్గర, ఉన్నది. నేను చూపిస్తా. వీడియోస్ సహా ఉన్నాయి మా దగ్గర. ఎందుకు మీరు పెట్టిన అభియోగానికి మీరు ఏమంటానంటే, నా దగ్గర ప్రతి మీద కేసు పెడతాము, మేము చర్యలు తీసుకుంటాం. మీరు దానికి సిద్ధంగా ఉండండి. అంతే చెప్తున్నాను. చెప్తున్నా కదా, మీరు ఎందుకు బెదిరిస్తారండి? ఏం మంచి మాట చెప్తామా? ఒక్క మంచి మాట బైబిల్లో మంచి మాట ఉన్నట్టు చూపెట్టండి నాకు. నేను చదువు వినిపిస్తా. మంచి మాటలే ఉన్నాయో చూసుకోండి. బైబిల్లో మంచి మాట చూపెట్టమ్మా. చూపెట్టమ్మా. మీరు చెప్పారు వాళ్ళంటే అమాయకులు, నిజంగా మీరు అందరూ అమాయకులు. నేను రాసిస్తా. బైబిల్లో ఒక మంచి మాట చూపెట్టండి చాలు. మీ బైబిల్ మంచిదైతే మంచి మాట చూపెట్టండి నాకు. వాళ్ళకే అర్థమవుతుంది, పెద్దోళ్ళకి. చిన్న పిల్లలకి ఏమర్థమవుతామో మంచి మాట.
నేను చూపిస్తా, బైబిల్లో నేను చూపిస్తా అంటున్నా, అనుకోవడం కాదు. బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం నేను చూపిస్తా మీకు, సరే ఓకే ఓకే ప్రతి వాక్యం నేను చూపిస్తా, అందులో ఏం బూతులు ఉన్నాయో చూపిస్తా. ఓకేనండి ఓకే వాళ్ళ అమాయకులు పిలువంది నిన్న ఎట్లా వచ్చిందమ్మా? బైబిల్ పూర్తిగా చదవండి, పూర్తిగా చదివి మతం మారండి, పూర్తిగా చదవండి. ఆడపిల్లల్ని నాశనం చేసుడు, చిన్న పిల్లల్ని మోసం చేసుడు, మోసాలు కూడా చేసుడు, ఏందమ్మా అది? ఆడదానిలేదమ్మా. ఓకేనండి ఓకే మరి ఇంకేందమ్మా తప్పదు. చిన్న పిల్లల్ని మనం ఎప్పుడు తప్పు చేయకూడదు, మోసాల మీద ప్రార్థన చేయకూడదు. మీరు చూపెట్టండి, బైబిల్లో చూపెట్టండి మీరు నాకు. సరేనండి ఓకే మీరు చెప్పారు నువ్వు ఒక తల్లివే కదమ్మా, నువ్వు ఒక తల్లివే కదా. మరి నేను బైబిల్లో ఉన్నది చెప్తున్నాను, ఏదన్నా ఉండండి. బైబిల్లోనే చూపిస్తా, నువ్వు మాట్లాడకాదు 100 బూతులు చూపిస్తా. ఓకే మీరు చెప్పారు ఇంకొకసారి వస్తామని మర్యాద ఉండదు, ముందే చెప్తున్నాము.